ఎప్పుడూ ఒకే రకమైన పంటలు సాగు చేస్తూ లాభాలు రావడం లేదనుకునేటువంటి రైతులు కొంతమంది ఉంటారు. మరికొంతమంది రైతులు మాత్రం పంట మార్పిడి చేసి ఏదో ఒక కొత్త రకమైనటువంటి పంటను సాగు చేసి లాభాలు గడించేటువంటి వారు కూడా ఉంటారు. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం డీసీ తండా శివారులో ఉన్నాం. ఈ తండాకు చెందినటువంటి బూకే రాములు గారు గత కొన్నేళ్ల నుంచి కూడా వ్యవసాయం చేశారు. ప్రస్తుతం అయితే వంకాయ తోట పెట్టి మంచి లాభాలు గడిస్తున్నానని చెబుతున్నాడు. అతడు ఏ విధంగా సాగు చేశాడు, లాభాలు ఎలా గడిస్తున్నటువంటి వివరాలు తెలుసుకుందాం. అన్నా నమస్తే. అంతా ఎంతకాలం నుంచి మీరు వ్యవసాయం చేస్తారు? మేము గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 30 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తారు. ఏ పంటలు పండించారు? ఫస్ట్ అయితే పత్తి ఎక్కువ పెట్టాము. పత్తి తర్వాత పొలం తర్వాత ఇప్పుడు ఓకే ఇక అదే అయితేనని ఇక మార్పిడి చేయాలని చెప్పి ఇక కూరగాయ తోట పోయిన సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాం. చాలా రకాలైనటువంటి కూరగాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయని ఎందుకు ఎంపిక చేసుకున్నారు మీరు? ఇంతకుముందు అంటే మిరప తోట కూడా పెట్టినాం కానీ దానికి అంత నల్లి వచ్చి అది దిగుబడి రాలేదు. లాస్ట్లో వచ్చింది కాబట్టి వంకాయ కూరగాయలు పెట్టాలని వంకాయ తోట పెట్టినాం. ఎన్ని గుంటలలో పెట్టిరు ఈ వంకాయ? ఒక ఎకరం ఉంటుంది. ఎకరం ఉంటుంది. ఎప్పుడు పెట్టిరు, ఏ సమయంలో పెట్టి ఇప్పుడు 3 మంత్ కావస్తుంది. 3 months అయింది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు తెంపారు, ఎన్ని క్వింటాల మీరు? ఇప్పుడు వరకు 4 కొత్తలు కోసినాం. స్టార్టింగ్లో ఒక 7 క్వింటాలు వెళ్ళింది. తర్వాత ఒక 7 క్వింటాలు చిల్లరగా రేటు తక్కువ ఉండి రాలేకపోయింది. నెక్స్ట్ సారి మొన్న 6 క్వింటాలు, మొన్న లాస్ట్ 7 క్వింటాలున్నర 4 సార్లు కోసినాం. 4 సార్లు ఎంత వచ్చింది? ఇప్పటి వరకు 40,000 దాకా వచ్చినాయి. ఇంకా ఎన్నిసార్లు కోసేటువంటి అవకాశం ఉంది ఈ పంట? ఇంకెన్ని డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడే పికప్ అయింది తోట. ఎప్పటి నుంచి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తాయి. ఇంకో 1,50,000 దాకా రావాలనుకుంటున్నాం. 3 నెలల కిందట పెట్టినవు పంట, ఇంకొక 1,50,000 వరకు వస్తాయి. ఖచ్చితంగా రావాల్సిందే. అంతే, ఖచ్చితంగా రావాల్సిందే అంటూ. పంటలకి ఇప్పటి వరకు ఏమైనా రోగాలు వచ్చినాయా? రోగాలు అయితే ప్రస్తుతం ఏమి రాలేదు. ఇప్పుడే దిగుబడి ఎక్కువ వస్తుంది. స్టార్టింగ్లో తక్కువ వచ్చింది, పోదా ఇప్పుడు 10 క్వింటాలు 15 క్వింటాలు ఎక్కువ పెరుగుతాయి పోదా. మొత్తం మీద ఈ ఎకరం భూమిలో పెట్టుబడులు ఎంత అయినాయి ఇప్పటి వరకు? పెట్టుబడి ఒక 10 అంటే 6,000 నారుకు పెట్టాము. ఒక 10,000 దాకా చిల్లర అన్ని మందులకు వాటికి వీటికి కూలీలకు మొన్నటి వరకు ఒక 10,000 పెట్టుబడి. 10,000 తోటి మీరు 1,50,000 సంపాదిస్తారు. అంటే మిగతా పంటలు గతంలో సాగు చేసినప్పుడు పత్తి కానీ వరి కానీ అవి బాగుండేనా, ఇప్పుడు ఇది బాగుందా? ఇదే బాగుంది. ఇక వరి కంటే పెట్టుబడి పెడితే లాస్ట్ మిగిలేదు 10-15,000 కూడా మిగిలవు, కష్టం. కానీ ఇది 3-4 వంతులు పెరుగుతుంది లాభం. అంటే దీనికి కొంత శ్రమ ఉంటుంది కదా, మరి కొంచెం రోజు చూసుకోవాలి. అది శ్రమ అంటే ఇక తప్పదా మరి, వరి కన్నా చూడాలి, పత్తి కన్నా తప్పదా. ఇది కొద్దిగా ఎక్కువ రిస్క్ ఉంటుంది, లాభాలు ఎక్కువ ఉంటాయి. లాభాలు బాగానే ఉంటాయి. ఒకవేళ వీటికి ఏం రోగాలు వస్తాయి, వాటికి ఏం కొడతారు మీరు? రోగాలంటే పెద్దగా ఏం రావు. అది నల్లి అనేది ఇంతకుముందు వచ్చింది, పురుగు ఉంటుంది. పురుగు అయ్యి నల్లగా అయ్యేసరికి కాయ తొలిచే పురుగు వల్ల కొద్దిగా రేట్లు పడిపోతాయి. దానివల్ల మంచి మందులు కొడితే 2,000-1,800 మంది ఉంటుంది. కొడితే కాయ నీట్గా ఉంటుంది. పూత రాలకుండా పిందె రాలకుండా కాయ మంచి దిగుబడి వస్తుంది. కాయలు మంచిగా దిగుబడి వస్తుంది. కాయ కూడా మార్కెట్లో మంచి రేట్ వస్తుంది. ఏ రకం పెట్టారు మీరు ఈ వంకాయ? ఇది 20 గుంటలు గుత్తి వంకాయ అంటారు, అంటే నల్ల గులాబీ వంకాయ. 20 గుంటలేమో తెల్ల పాల వంకాయ. 2 రకాలు పెట్టారు. 1 ఎకర్లో పెట్టినాం. అంటే మొట్టమొదటిసారి కదా మీరు సాగు చేసేటువంటిది, మరి దీన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలనేటువంటిది ఏ విధంగా తెలుసుకున్నారు మీరు? ఇక కొద్దిగా అవగాహన మాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మెల్ల చేయాలని మనసులో ఉండే, ఎట్లా మెల్లగా అట్లా ఐడియాతో చేస్తున్నాం. అంటే రోజు మీరు కాయలు కోసేటప్పుడు ఎంతమంది కూలీలు అవసరం, ఏ విధంగా మీరు సమకూరుస్తారు? 5 ఉంటారు, 5 కూలీలు ఉంటారు. తెంపిన వాళ్ళు 5 ఉంటారు. ఒక 7-8 క్వింటాల దాకా తింటారు. మొత్తం ఎప్పుడు మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు ఈయనే ఉండాల్సి వస్తుంది కావచ్చు ఈ వంకాయ అంటే? మాతో పాటు 4 ఉంటారు. పొద్దున్న వస్తే ఇక సాయంత్రం వరకు ఉండాల్సిందే. ఇప్పుడు ముందు రోజులలో ఇలాంటి మరి వంకాయ సాగు చేస్తావా, ఇంకే రకమైన కూరగాయలకి సాగు చేసేటువంటి అవకాశం ఉంది? ముందుకు బీర తోట వేస్తున్నాయి. 1 ఎకర్ వేసినా అది మళ్ళీ సాగు చేసి మళ్ళీ వేస్తున్నాయి. 1.5 బీర తోట వేస్తున్నా. ఇంకో ఎకరం కింద వంకాయ అది అంటు మొక్క తెచ్చిన, పోయిన సంవత్సరం పెట్టినాం. అది కొద్దిగా 2 నెలలు గ్యాప్ ఇచ్చినాం. మళ్ళీ కోతకు వస్తే మళ్ళీ కాపుకి వస్తుంది. అది ఇదండి పరిస్థితి. వేరే రకాలైనటువంటి పంటలు పండించే దానికంటే ఈ వంకాయ సాగు చేయడం మూలంగా మంచి లాభాలు గడిస్తున్నానని రైతు బూకే రాములు గారు చెబుతున్నారు.